నమస్తే అందరికి. నేనైతే మీ అచ్చు స్పార్క్లింగ్ ఇలా వీడియో ఏంటంటే నేనైతే మాత దగ్గరికి వచ్చాం. మన శివాజీ నగర్ లో అయితే అన్న వాళ్ళు అయితే ఫస్ట్ టైం అయితే మాత పెట్టిరంట. అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకో. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, శివాజీ నగర్ లో ఉన్న వాళ్ళు అందరు రావచ్చు అమ్మవారి పూజకి. అయితే 6 o'clock అయితే అమ్మవారి పూజ అయితే డైలీ స్టార్ట్ అవుతుంది. అయితే అడిగి తెలుసుకోం అన్న వాళ్ళని. ఫస్ట్ టైం అయితే పెట్టిరా అన్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అన్న వాళ్ళ ఫీల్ ఎట్లుందో అలా చెప్పనా. ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఎట్లా వచ్చింది మీకు ఈ థాట్ అమ్మవారిని పెట్టాలని చెప్పి? ఇంకా అమ్మవారు గణేశుడు పదరబండి ఏమైనా తీస్తారా మీరు? శ్రీ డొక్కలేశ్వర మాత ఫ్రెండ్స్ అసోసియేషన్ మాది, మా అన్న వాళ్ళ తరఫు నుంచి మాకు వచ్చింది. అదే నేమ్ ఇప్పటి వరకు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ వినాయకుని పెడుతుండే ఇక్కడనే, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి గాలిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ పెడుతుండే. ఇప్పుడు అక్కడ కొంచెం అమ్మవారు కొంచెం పెద్ద ఉండడం వల్ల ఇక్కడ బస్సులో పెట్టడం జరిగింది. చాలా మంచిగా అవుతున్నాయి పూజలు. అయితే డే 1 నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా అవుతుంది. డైలీ డైలీ ఒక పూజ చేస్తూనే ఉంటాం. అర్చన ఉంటుంది సాయంత్రం, పొద్దున రాత్రి పూజ, 2 పూజలు ఉంటుంది. పొద్దున రాత్రి ఉంటుంది పూజ. అన్నయ్య ఇలా అయితే ఏం అలంకారం? అన్నపూర్ణాదేవి రోజు అలంకరణ వచ్చేసి మన ఫస్ట్ రోజు మనకి హోమం ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ ఉంది హోమం, 4 o'clock ఉంది హోమం. అందరు రావాలి కంపల్సరీ. నిమజ్జనం వచ్చేసి దసరా తెల్లారి, థర్డ్ రోజు ఉంది ఫ్రైడే రోజు కంపల్సరీ. అది బి మార్నింగ్ ఉంటుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందా నిమజ్జనం రోజు? అంటే 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఊరేగింపు 11 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 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 షామీర్పేటలో నిమజ్జనం అవుతుంది. షామీర్పేటలో ఉన్న వాళ్ళు అయితే రావచ్చు నిమజ్జనం అన్న వాళ్ళది. అక్కడికి వచ్చేసే వరకు అయితే 3-4 అయితే మాక్సిమం అయితే అవుతుంది. అది ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు అమ్మవారు. శివాజీనగర్ నుంచి షామీర్పేటకి అయితే వస్తుంది. అన్న చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు పెట్టిరా? చాలా మంచిగా ఉంది, అందరికి మంచిగా ఉంది. అందరు మంచిగా సహకరించాలా మాకు. అందరం మేమే అందరికి సహకరిస్తున్నాం. ఇక్కడ మీ యూత్ పేరు ఏందన్న ఇప్పుడు? శ్రీ డొక్కలేశ్వరి మాత ఫ్రెండ్స్ అసోసియేషన్, ఒకటే అసోసియేషన్ ఉంది ఇక్కడ. మన శివాజీనగర్ అయితే శివాజీనగర్ గా మాతారాని ఇప్పుడు అంతే, శివాజీనగర్ గా మాతారాని. మీరు ఎట్లా స్టార్ట్ చేసారు అనేది? గణేశుడు పెట్టడం కానీ, మన దుర్గామాత స్టార్ట్ చేయడం కానీ? ఫస్ట్ మా అన్న వాళ్ళు పెడుతుండే, మా అన్న వాళ్ళ తర్వాత మేము పెట్టడం. అంటే మేము పెట్టడం, అన్న వాళ్ళు పెట్టడం కాదు, అందరం కలిసి పెడతాం. ఈ వినాయకుడైనా, ఈ మాతారాణి అయినా, ఏ ఫెస్టివల్ అయినా అందరం కలిసి చేస్తాం. ఇక్కడ శివాజీనగర్ లో ఏ ఫెస్టివల్ అయినా అందరం కలిసి కట్టుకట్టున చేస్తాం. అన్నిటికీ దేనికైనా కానీ డైలీ అయితే అన్న పూజలు డైలీ అయితే అన్ని డైలీ ప్రసాదం డైలీ ఉంటుంది. అన్న మీ టీం వచ్చేసి ఎంతమంది ఉంటారన్న? మీ కమిటీ, మీ మా శ్రీ డొక్కలేశ్వర మాత ఫ్రెండ్స్ అసోసియేషన్ లో దాదాపు 30 నుంచి 40 మెంబర్స్ ఉంటారు. అందరు అల్లనే ఉంటారు. అక్కడ ఒక టీము, ఇక్కడ ఒక టీము, ఏం లేదు, అంత ఒకటే టీం. అందరం కలిసి చేస్తాం. ఏది చేసినా అంత ఒకటే. అందరు కలిసి అయితే పూజ చేస్తారు. అందరం కలిసి చేస్తాం. అన్న అందరు అన్న వాళ్ళు ఉంటారు కదా, మొత్తం టీం అంత ఉంటారు. ఇప్పుడు ఎడికి వెళ్ళిపోయినా వర్షం వాళ్ళంతా కొంచెం మన దీన్ని ఏమంటారు, దాండియాకి వెళ్ళేటోళ్ళు దాండియాకి వెళ్ళారు. కొంతమంది వర్షం వస్తుందని రాలేకపోయారు. భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు అవైలబుల్ డైలీ పూజ 6:30 నుంచి 7 వరకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాండియా ప్రోగ్రామ్ ఉంటది, బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంటది. అంతా పిల్లలంతా ఇక్కడనే ఉంటారు. బస్సు అంతా మా ఇంటి ఆడపిల్లలందరూ ఇక్కడనే ఉంటారు. మాతను పెట్టినాం కాబట్టి, మాతారాణిని ఫస్ట్ టైం పెట్టినాం మనం. గైస్ మనం అయితే కోటన అయితే అడిగి తెలుసుకోం. లాస్ట్ డే రోజు ఎట్లా ఊరేగింపిస్తారు, 8 o'clock అయితే 11 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అన్న. అయితే అన్న అయితే చెప్పింది 11 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. అన్న అడిగి తెలుసుకోం. అన్న చెప్పనా, థర్డ్ రోజు మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతున్నాము. బస్సు నుంచి డొకనమ్మ టెంపుల్ కాడికి మోండా మార్కెట్ మొత్తం ఏరియా తిప్పి ఓన్లీ భజనతోని శుభ్ర స్టార్ట్ చేస్తాం మనం. ఇక్కడ నుంచి 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ షామీర్పేట వెళ్తాం మేము. షామీర్పేట అక్కడ నిమజ్జనం చేసి వచ్చేస్తాం. అయితే షామీర్పేటలో ఉన్న వాళ్ళైతే అందరు రావచ్చు అమ్మని అయితే నిమజ్జనం చేసేటప్పుడు. అందరు వచ్చి అమ్మని అయితే బ్లెస్సింగ్ తీసుకోవాలి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే ఈ నుంచి షామీర్పేట వస్తుంది, మన సికింద్రాబాద్ శివాజీనగర్ నుంచి అయితే అందరు అయితే రావాలని చెప్పి. థర్డ్ రోజు అయితే మార్నింగ్ 11 o'clock అయితే అన్న వాళ్ళైతే నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తారు. నీట్ కంప్లీట్ భజన ఉంటది. మొత్తం ఏరియా అయితే తిప్పుతారు అన్న వాళ్ళు అయితే అమ్మవారిని తిప్పి. మనకి లాస్ట్ ఏంటంటే మన బాటా ముండా మార్కెట్ సోలాపూర్ దగ్గర అయితే లాస్ట్ ఉంది. ఆడ నుంచి అయితే డైరెక్ట్ షామీర్పేట వెళ్ళిపోతుంది. షామీర్పేట ఉంటే అందరు వచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.